హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. గ్రూప్ 2 ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. అయితే మనకి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2కి సంబంధించి ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 23న నిర్వహించిన మెయిన్స్ ఫలితాలు నిన్న ఫ్రైడే రోజు ఏపీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 79,451 మంది ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మాత్రం 1:2 రేషియోలో సెలెక్ట్ చేశారు 2,168 మందిని. ఇది వార్తాపత్రికల్లో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారాన్ని మటుకు వ్యక్తిగతంగా తెలియపరుస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. అండ్ ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ల నెంబర్ను మాత్రమే ఏపీపీఎస్సీ ప్రకటించింది. మార్కులు వెల్లడించలేదు. వ్యక్తిగతంగా మార్కులు వెల్లడించాలని అభ్యర్థులు కోరుతా ఉన్నారు. ఎందుకంటే నాకు ఎన్ని మార్కులు వచ్చాయో నాకు తెలియకుండా 1:2 రేషియోలో మరి నేను నెంబర్ 1 క్యాండిడేట్నా నెంబర్ 2 క్యాండిడేట్నా అనేది నాకు తెలియదు కదా. తెలియనప్పుడు నాకు కొంత ఆందోళనగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి మార్కులు పబ్లిష్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుంది ఏపీపీఎస్సీకి. విద్యార్థులందరూ ఇక్కడ కోరుతా ఉన్నారు మార్కుల్ని పబ్లిష్ చేయమని. మార్కులు ఓన్లీ వీళ్ళు సెలెక్ట్ అయిన ఈ 1:2 రేషియోలో సెలెక్ట్ అయిన విద్యార్థులది మాత్రమే కాదు, అందరిది, ప్రతి ఒక్కరిది మార్కులు పబ్లిష్ చేస్తే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని నా అభిప్రాయం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రోజుల నుంచి అన్ని రకాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో కనుక చూసుకుంటే మనకు వివిధ రాష్ట్రాల్లో ఈ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా బీహార్ లో చూసాం మనం. అండ్ నిన్నగాక మొన్న మనకి వెస్ట్ బెంగాల్లో కూడా టీచర్ల నియామకాలు 2016లో ఏవైతే జరిగాయో అవి చెల్లవంటూ, ఎందుకంటే అవన్నీ తప్పుడు ధోరణిలో రిక్రూట్మెంట్ అనేది జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇంకా అర్థం కావట్లేదు. ప్రభుత్వాలు ఎందుకు ఈ పోస్టులను కూడా అమ్ముకుంటుంది? వాళ్ళకి కావాల్సినవి ఏంటంటే ఓట్లు కావాలి. ఓట్లు కావాలంటే ఓన్లీ మీరు ఆ రకంగా ప్రవర్తించడం మంచిది, కానీ ఎంతసేపు విద్యార్థుల తల్లిదండ్రుల్ని, వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు నాశనం చేస్తారనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పటికైనా నేను అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ని, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని నేను కోరుకునేది ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టవద్దు. విద్యార్థుల భవిష్యత్తుని పణంగా పెట్టి మీరు రాజకీయాలు చేయొద్దు దయచేసి. ఎందుకంటే విద్యార్థులు అంటే, ఒక విద్యార్థి అంటే ఓన్లీ ఒక విద్యార్థి కాదు. ఆ విద్యార్థి వెనుక వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, అన్నతమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, ఎంతో మంది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళందరి ఎమోషన్ ని ఎందుకు దెబ్బతీయాలని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే అట్లీస్ట్ మీరు ఉద్యోగాల్లో ట్రాన్స్పరెన్సీ పాటించండి. ఎందుకంటే చాలా మంది భవిష్యత్తు అనేది దీంట్లో ఇమిడి ఉంది. ఎంతో మంది వాళ్ళ ఉద్యోగాలు కూడా వదులుకొని, ప్రైవేట్ ఉద్యోగాలు లేదంటే చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలని కూడా వదులుకొని వచ్చి కోచింగ్లు తీసుకుంటా ఉన్నారు, హైదరాబాద్ లో కానీ, విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ. ఎందుకు మనము ఇంత కఠినంగా వ్యవహరించాలి విద్యార్థుల పట్ల? ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించాలి విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల, ఈ సమాజం పట్ల? ఇది మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఇదే. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఏపీపీఎస్సీలో కానీ, టీజీపీఎస్సీలో కానీ, లేదంటే ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ ఎందుకు ఉండట్లేదు? ఒక విద్యార్థి ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే వచ్చిన నోటిఫికేషన్ లో కూడా ట్రాన్స్పరెన్సీ 100% ఉందో లేదో మనకు తెలియదు. అట్లీస్ట్ 95% అయితే ట్రాన్స్పరెన్సీ ఉందని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే మన కళ్ళ ముందు తిరిగిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్లు వస్తున్నాయంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉందని అక్కడ ఈజీగా నమ్మొచ్చు. బట్ ఈ విషయం మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎందుకు చేయట్లేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. మిమ్మల్ని ఎప్పుడైతే అపాయింట్ చేశారో గవర్నమెంట్ మాట వినొద్దు. దయచేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కి కానీ, సెక్రటరీ కానీ చెప్తున్నాను, దయచేసి మీరు పిల్లల భవిష్యత్తుతోటి ఆటలాడుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పేది, పిల్లలు ఈ రోజు ఎవరైతే ఉన్నారో బాగా చదివి, ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం కోసం వెతుకుతున్నారో
నిజంగా న్యాయపరంగా వాళ్ళకు వచ్చిన మార్కుల్ని మాత్రమే ఇవ్వండి. అన్యాయంగా అవసరం లేదు. అన్యాయంగా ఎందుకు ఇవ్వాలి మీరు మార్కులు? న్యాయపరంగా వచ్చిన మార్కుల్ని ఇవ్వండి. అట్లనే ఆ మార్కులు ట్రాన్స్పరెంట్ గా ఆ వెబ్సైట్ లో ప్రచురించండి. వెబ్సైట్ లో ఎందుకు మీరు ప్రచురించరు? సో ఈ రోజు నేను 1:2 రేషియోలో ఉన్నాను, సంతోషమే. 1:2 అంటే ఓన్లీ ఒక పోస్టే కదా ఉన్నది అక్కడ. ఆ ఒక పోస్ట్కి ఇద్దరిని తీసుకుంటున్నారు. రెండో వాడికి పోస్ట్ వస్తుందా రాదా అనేది ఎలా తెలుస్తుంది? సో ఎందుకు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ప్రభుత్వాల ధోరణి మారాలి. టీజీపీఎస్సీలోకి సంబంధించిన మెంబర్స్ ని ఒకసారి సెలెక్ట్ చేశారంటే వాళ్ళని వదిలేయాలి. యూపీఎస్సీలో ఎలా అయితే జరుగుతుందో యూపీఎస్సీలో మనకి అలాగే ఉంటుంది. యూపీఎస్సీ చైర్మన్ ఎవరైతే ఉంటారో, కమిషన్ చైర్మన్, ఆ కమిషన్ చైర్మన్ ప్రధానమంత్రి చెప్పినా కూడా వినకూడదు కూడా. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధ సంస్థ. అపాయింట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ అయి ఉండొచ్చు, బట్ ఒకసారి అపాయింట్ చేసిన తర్వాత అది స్వతంత్రమైన సంస్థ. ఆ సంస్థకి అన్ని అధికారాలు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి. ఆ సెలక్షన్ ప్రాసెస్ గవర్నమెంట్ ఏవైతే పోస్టులను వెల్లడించిందో ఆ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళని మాత్రం తీసుకెళ్లి మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పాలి. ఆ పోస్టింగ్స్ అన్ని కూడా మళ్ళీ గవర్నమెంట్ కి సంబంధించిన విషయాలు. సో ఇక్కడ నేను గవర్నమెంట్స్ ని గానీ, ప్రభుత్వాన్ని గానీ, లేదంటే మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను కోరుకునేది ఏంటంటే, రెండు తెలుగు స్టేట్స్ కి సంబంధించి టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ మీరు దయచేసి స్వతంత్రంగా ఉండండి. మీరు స్వతంత్రంగా ఉండకపోతే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగితే గనక విద్యార్థుల భవిష్యత్తును డైరెక్ట్ గా నాశనం చేసినట్టే. ఒక బాగా ఉన్నతమైన చదువులు చదువుకుని మీరు ఆ పొజిషన్ లో ఉన్నారు, కమిటీ మెంబర్స్ కానీ, లేకపోతే కమిషన్ మెంబర్స్ కానీ, లేదా కమిషన్ చైర్మన్ కానీ, సెక్రటరీ కానీ, వీళ్ళంతా కూడా. సో మీరు ఎందుకు విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని ఈ రిజల్ట్స్ కానీ, లేకపోతే సెలక్షన్ ప్రాసెస్ కానీ ఎందుకు ఫాలో అవ్వట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో దయచేసి ఇది నా ఆవేశం కాదండి, ఆవేశం కాదు. ఏంటంటే నేను ఒక రిక్వెస్ట్, ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ సెలక్షన్ ప్రాసెస్ ని. ఎప్పుడు చూడు ఏదో ఒక ప్రాబ్లం. ఎవరైనా వచ్చి గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకుని, లేదంటే గ్రూప్ 1 టార్గెట్ పెట్టుకుని వాడు చదివితే ఉద్యోగం వస్తుందా అంటే నేనైతే చెప్పలేను. అది వస్తుండొచ్చు, రాకపోవచ్చు. రాకపోవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది? అది ఎందుకు ఎవరు ఈ సమాజము ఆ విద్యార్థికి చెప్పలేకపోతున్నారు? ప్రతి స్టూడెంట్, ప్రతి ఆస్పిరెంట్ మైండ్ లో ఉండే క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ కి సమాధానం ఎందుకు రావట్లేదు? మనకి సమాధానం రావాలి. ఎంతసేపు మనము చదువుకొని మన తల్లిదండ్రులు ఎంత ఆశతో పంపిస్తున్నారు, వాళ్ళకి డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఆస్తులు అమ్మి, పొలాలు అమ్మి ఎందుకు మనకి కోచింగ్ సెంటర్లకు పంపిస్తుంది? కోచింగ్ సెంటర్లు పంపించిన తర్వాత మనం హోప్స్ పెట్టుకొని రాస్తున్నాము. అఫ్ కోర్స్ ఎవరికి మంచి మార్క్స్, న్యాయంగా ఎవరికి మంచి హైయెస్ట్ మార్క్స్ వస్తే వాడికే ఉద్యోగం రావాలి, అది మాత్రం దాంట్లో డౌట్ లేదు నేను చెప్పేది. బట్ మీరు ఇలా చేయడం మంచిది కాదని చెప్పేసి నేను కమిషన్స్ ని కోరుకుంటున్నాను. దయచేసి విద్యార్థుల ఎమోషన్ ని, విద్యార్థుల భావోద్వేగాలని మీరు అర్థం చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను యూపీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో ఆ నోటిఫికేషన్ లో జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఆ దిశగా మేము ముందుకి అడుగులు వేస్తున్నామని చెప్పేసి చాలా చోట్ల ఇచ్చారు. మీరు పేపర్ చూడండి, యూపీఎస్సీ నోటిఫికేషన్ చూడండి. యూపీఎస్సీ నోటిఫికేషన్ లో జెండర్ ఈక్వాలిటీ అంటున్నారు. జెండర్ ఈక్వాలిటీ ఒకటే రోజుల్లో రాదండి. జెండర్ ఈక్వాలిటీకి తప్పనిసరిగా ఉండాలి. బట్ ఆల్రెడీ 33% రిజర్వేషన్ ఉంది కాబట్టి జెండర్ ఈక్వాలిటీ ఉన్నట్టు అక్కడ జెండర్ ఈక్వాలిటీ లేకపోవడం అనేది ఏముండదు. 33% మాత్రమే కాదు, 33% ఓన్లీ రిజర్వేషన్. దాని తర్వాత రిజర్వేషన్ తర్వాత ఇంకా కూడా ఎక్కువ పర్సెంటేజ్ కూడా రావచ్చు. అంటే ఈవెన్ 50%, మోర్ దెన్ 50% కూడా లేడీస్ ఉండొచ్చు. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి గ్రూప్ అనేది ఉందో దాంట్లో రిజల్ట్ వచ్చింది కదా, టాపర్ అమ్మాయే. సో అట్ ద సేమ్ టైం చాలా మంది అమ్మాయిలు టాపర్స్ గా నిలిచారు, అందుకు సంతోషమే. కాకపోతే ఒకటేంటంటే ఎంత పర్సెంటేజ్ అనేది కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసిందో ఆ పర్సెంటేజ్ కి పరిమితం కావడం చాలా మంచిదండి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఒక అన్రెస్ట్ అనేది వస్తుంది స్టూడెంట్స్ లో. మెయిన్ గా ఈ సొసైటీ ఇప్పటికి కూడా చాలా రోజుల నుంచి మగవాళ్ళు జాబ్ చేయడం అనేది ఒక పరిపాటి, బట్ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. చాలా మంచిది, సొసైటీ చాలా డెవలప్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఒక ఫ్యామిలీకి ఒక అబ్బాయి డెఫినెట్ గా వాడు పెద్ద తలగా ఉంటాడు. ఆ పెద్ద తలగా ఉండి ఫ్యామిలీని రక్షించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో అలానే అమ్మాయిలు చేయరు అని నేను చెప్పట్లేదు, అమ్మాయిలు కూడా చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే అబ్బాయిల ప్రాధాన్యత అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడంలో. అమ్మాయిలది కూడా ఉంటుంది, బట్
ఏంటంటే అబ్బాయిలు అనే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఓన్లీ ఉద్యోగం చేసి నా తల్లిదండ్రుల్ని మా భార్యని పిల్లల్ని సాకాలి పెంచాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఇది ఉంటుంది. కాబట్టి మనకి ప్రభుత్వాలు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆ రిజర్వేషన్ అనేది ఫాలో అయితే మంచిదని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరగాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ కి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 కి సంబంధించి టీజీపీఎస్సీలో చాలా మంది ఆ అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. అందుకు చాలా సంతోషంగానే ఉంది. అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ అనేది ఒకటే రోజులో వచ్చేది కాదు. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో రావాలి. మన తాత ముత్తాతల కాలానికి ఇప్పటి కాలంకి చాలా తేడా ఉంది. జెండర్ ఈక్వాలిటీ చాలా డెవలప్ అయింది. ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగింది, జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అట్లా అని చెప్పేసి ఒక వర్గానికి లేదా ఒక జెండర్కి అన్యాయం చేయడం, ఇంకో జెండర్కి న్యాయం చేయడం ఇట్లా కాదు. ఈక్వల్గా ఉండాలి. ఎప్పుడైనా సరే ఈ ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. సోషల్ జస్టిస్ అండ్ సోషల్ ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ టాపిక్ వచ్చి మనకి గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో 2168 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పికప్ చేశారు 1:2 రేషియోలో. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే పిలుస్తారు, ఓకే. బట్ పిలిచినప్పుడు దానికంటే ముందు మనకి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు సెలెక్ట్ చేసుకోమని చెప్పి. సో వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మరి ఏమి మనం చూస్ చేసుకోవాలి, ఏం చూస్ చేసుకోకూడదు అనేది మనకు ఒకటి తెలియాలి. అది తెలియాలంటే మరి ఎలా, మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోకూడదు అనేది తెలిస్తేనే దాని ప్రకారంగా మీరు ఇచ్చిన క్రమం ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ ప్రకారంగా మీకు ఉద్యోగం రాబోతుంది. సో అయితే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నోటిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే గనక ఈ నోటిఫికేషన్లో మంచి పోస్టులు ఉన్నాయి, చాలా మంచి పోస్టులు. మీరు చూడండి, డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, తర్వాత సబ్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ ఎస్ఐ, ఇలాంటి మంచి మంచి పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఇవన్నీ ఉన్నాయి. బట్ మీరు ఏది చూజ్ చేసుకోవాలి మీకు వచ్చిన ర్యాంకుని బట్టి. ఇప్పుడు ర్యాంక్ అంటే 1:2 రేషియోలో తీశారు, నాకేం మార్కులు ఇవ్వలేదు, మరి నాకు ఎట్లా తెలుస్తుంది ఏ ర్యాంక్ వచ్చింది అనేది? నేను అందరికంటే ముందున్నానా లేదా? సపోజ్ నేను అందరికంటే ముందుంటే నేను డెఫినెట్గా మున్సిపల్ కమిషనర్ పెట్టుకుంటాను. అందరికంటే ఆల్మోస్ట్ నేను చాలా దూరంగా ఉంటే నా ర్యాంకు కనుక నేను మరి ఏదో చిన్న పోస్ట్ పెట్టుకోవాలి, జూనియర్ అసిస్టెంట్ లేకపోతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇట్లాంటివి పెట్టుకోవాలి అనేది ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి ఈ డౌట్ అనేది తీర్చాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఏపీపీఎస్సీకి మనం విన్నవించుకుంటున్నాం ఈ వీడియో ద్వారా. ఏంటంటే ఈ డౌట్ని క్లారిఫై చేయండి, విద్యార్థులకి మార్క్స్ ఇవ్వండి, అందరు మార్క్స్ ఇవ్వండి. ఈవెన్ 1:2 రేషియోలో ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళ మార్క్స్ని కూడా ఇవ్వండి దయచేసి. ఎందుకంటే వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నాకు ఎందుకు రాలేదు, సో నెక్స్ట్ టైం నేను ఎట్లా నేను డెవలప్ చేసుకోవాలనేది, ఆ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కదా. మరి ఉండాలంటే నాకు వచ్చిన మార్క్స్ నాకు తెలియకుండా నేను ఎట్లా ముందుకెళ్తాను? సో దయచేసి ఏపీపీఎస్సీకి నేను చెప్పేది ఏంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకంటే ముందే మార్క్స్ని ప్రకటించండి. ఫస్ట్ 1:2 రేషియోలో ఎవరైనా అయితే సెలెక్ట్ చేశారో వాళ్ళ మార్క్స్ని ఇవ్వండి. అట్ ద సేమ్ టైం ఓవరాల్ జీఆర్ఎల్ ఏదైతే ఉందో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అది కూడా ఇవ్వండి. సో అది ఇస్తే కనుక మేము వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టగలుగుతాం మా విద్యార్థులంతా కదా. అదర్వైజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. నాకు మరి ఎక్కువ మార్కులు వచ్చాయా రాలేదనేది నాకు తెలియనప్పుడు నేను ఒక పర్టికులర్ పోస్ట్ని ఎలా చూస్ చేసుకోలేను కదా. సో దయచేసి అది చేయండి. సో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో కనుక మనం గమనిస్తే మీరు మెయిన్ పోస్టులు అంటే టాప్ 2లో ఉన్న పోస్టుల గురించి ఒకసారి నేను చెప్తా. టాప్ 2లో ఏమున్నాయంటే మనకి మున్సిపల్ కమిషనర్ ఒకటి, డిప్యూటీ తహసీల్దార్ ఒకటి, టాప్ 1, టాప్ 2. అయితే మున్సిపల్ కమిషనర్ అనేది గ్రేడ్ 3 పోస్టు. గ్రేడ్ 2 వచ్చి మనకి గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 అనేది గ్రూప్ 1కి సంబంధించింది. అండ్ గ్రేడ్ 1 అనేది సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు గ్రేడ్ 1. సో దాని తర్వాత సెలక్షన్ కమిషన్ అండ్ సెలక్షన్ గ్రేడ్ ఒకటి ఉంటుంది, స్పెషల్ గ్రేడ్ ఒకటి ఉంటుంది. సో ఇట్లా ముందుకెళ్తారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే
మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్లో ఏది మంచి పోస్టు అనేది ఒకటి మనకి డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. అయితే మీరు వెళ్ళాలనుకునే దారి ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, మనకి రెవెన్యూ ఒకటి ఉంది. ఇది కూడా మున్సిపల్ కమిషనర్ కూడా ఒక రెవెన్యూ జనరేషన్ కి సంబంధించిన పోస్టే. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కంప్లీట్ గా రెవెన్యూకి సంబంధించిన పోస్టు డిప్యూటీ తహసీల్దార్. సో డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్ నుంచి నెక్స్ట్ మనకి చూసుకుంటే గనక డిప్యూటీ కలెక్టర్ అండ్ డిప్యూటీ కలెక్టర్ నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్. ఇది అంటే ఓవరాల్ గా మధ్యలో ఇంకా పోస్ట్ ఉంటాయి, బట్ నేను చెప్పలేదు. సో ఇది ఒక ఓవరాల్ గా బ్రాడ్ గా ప్రమోషన్ క్రైటీరియా ఎట్లా ఉంటుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ తహసీల్దార్ నుంచి కనుక వెళ్తే అని చెప్పేసి నేను చెప్తున్నాను. అదే మున్సిపల్ కమిషనర్ నుంచి అయితే మీకు ఇంతకుముందు చెప్పాను, గ్రేడ్ 3 ఇది, గ్రేడ్ 2కి వెళ్తారు, గ్రేడ్ 1కి వెళ్తారు, అట్లా స్పెషల్ సెలెక్షన్ ఇట్లా ఆ గ్రేడ్స్ ఉంటాయి. బాగానే ఉంది. మరి ఈ రెండిట్లో నేను టాప్ 10 లో ఉన్నాను. నా కమ్యూనిటీని బట్టి లేకపోతే నా రోస్టర్ని బట్టి నాకు ఏది పోస్ట్ అయినా వస్తుంది. డిప్యూటీ తహసీల్దార్ వస్తుంది, మున్సిపల్ కమిషనర్ వస్తుంది. మరి రెండిట్లో ఏం తీసుకుని సార్ అంటే, సో నా సజెషన్ ఏంటంటే, మీరు ఒకవేళ రెవెన్యూకి అంటే ఐఏఎస్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంటే గనక డిప్యూటీ తహసీల్దార్ తీసుకోండి. డిప్యూటీ తహసీల్దార్ కి మున్సిపల్ కమిషనర్ కి ఒక తేడా ఉంటుంది. ఏంది అంటే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అయినప్పటికీ కూడా కార్ అవైలబిలిటీ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ కి. డిప్యూటీ తహసీల్దార్ కి కార్ ఉండదు, ఎంఆర్ఓకి మాత్రమే ఉంటుంది. అంటే ఆయన తర్వాత నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్ ఉంటాడు కదా, ఎంఆర్ఓకి ఉంటుంది. ఉన్నా కూడా మీరు ముందుగా ఫాస్ట్ గా ప్రమోషన్ ఆ కెరియర్ ప్రాస్పెక్ట్స్ కనుక చూసుకుంటే డిప్యూటీ తహసీల్దార్ కి చాలా ఫాస్ట్ గా ప్రమోషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కాకపోతే డిప్యూటీ తహసీల్దార్ చిన్న మండలాల్లో కూడా పనిచేయాల్సి వస్తుంది, అది వేరే విషయం. బట్ మున్సిపల్ కమిషనర్ మోస్ట్లీ టౌన్స్ లోనే పనిచేస్తాడు, పెద్ద టౌన్స్ లోనే ఉంటాడు ఆల్మోస్ట్. డిప్యూటీ తహసీల్దార్ చిన్న మండలాల్లో కూడా ఉండాల్సి వస్తుంది, చాలా చిన్నవి ఉంటాయి. బట్ అక్కడ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కాబట్టి దానికి కంపల్సరీగా డిప్యూటీ తహసీల్దార్ ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏ పోస్ట్ ఇంపార్టెంట్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఒక సీనియర్ గా నేనేం చెప్తున్నానంటే, ఛాన్స్ ఉంటే గనక డిప్యూటీ తహసీల్దార్ తీసుకోండి. మీకు డిప్యూటీ తహసీల్దార్ ఇంట్రెస్ట్ లేదు, ఆ ప్రజలతోటి ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేయడము అది ఇది ఇట్లాంటివి ఇంట్రెస్ట్ లేదంటే కనుక మున్సిపల్ కమిషనర్ తీసుకోండి. నేను నో అని చెప్పాను. మున్సిపల్ కమిషనర్ అండ్ డిప్యూటీ తహసీల్దార్ రెండు ఈక్వల్ పోస్టులే. బట్ కెరియర్ ఓరియంటెడ్ గా చూస్తే గనక డిప్యూటీ తహసీల్దార్ కి కొంత అప్పర్ ఎడ్జ్ ఉంటుంది మున్సిపల్ కమిషనర్ మీద. ఎందుకంటే మీరు వివిధ రకాల కెరియర్ అని చూస్తూ ఉంటారు. డిప్యూటీ తహసీల్దార్ నుంచి తహసీల్దార్ అవుతారు అంటే ఎంఆర్ఓ, దాని తర్వాత డిప్యూటీ కలెక్టర్ అవుతారు, డిప్యూటీ కలెక్టర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు, దాని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు 20s లో జాయిన్ అయితే కనుక ఈ పోస్ట్. అయితే అదే మున్సిపల్ కమిషనర్ కి ఈ డెసిగ్నేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వదు, మున్సిపల్ కమిషనర్ గానే ఉంటుంది. ఓన్లీ గ్రేడ్స్ మాత్రం చేంజ్ అవుతుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1, స్పెషల్ సెలెక్షన్ అట్లా ఈ గ్రేడ్స్ మారుతుంటాయి. సో కొంత మజా వచ్చే పోస్ట్ ఏంటంటే డిప్యూటీ తహసీల్దార్. డిప్యూటీ తహసీల్దార్ తర్వాత మున్సిపల్ కమిషనర్, ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్. లేదు కొంతమందికి రిజిస్ట్రేషన్ కి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో సబ్ రిజిస్టర్, అది కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఇంకా కూల్ జాబ్, ఈ రెండింటితో పోలిస్తే చాలా కూల్ జాబ్, అది కూడా తీసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీకు సొసైటీలో మంచి రెస్పెక్ట్ కావాలంటే గనక సబ్ రిజిస్ట్రార్ కంటే కూడా మున్సిపల్ కమిషనర్ కి అండ్ డిప్యూటీ తహసీల్దార్ కి మంచి సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది. సో మీకు రెస్పెక్ట్ కావాలి, కెరియర్ బాగుండాలి అనుకుంటే డిప్యూటీ తహసీల్దార్, దాని తర్వాత మున్సిపల్ కమిషనర్, దాని తర్వాత సబ్ రిజిస్ట్రార్ పెట్టుకోండి. కొంతమందికి యూనిఫామ్ పోస్టులు ఇంట్రెస్ట్ గా ఉంటాయి, ఎస్ఐ పోస్ట్ కావాలి నాకని. మీరు అట్లా కావాలనుకుంటే కనుక ఎక్సైజ్ ఎస్ఐ కూడా బాగానే ఉంటుంది. సో కొంతమందికి లేబర్ ఇష్యూస్ ని డీల్ చేయడము, తర్వాత చాలా మంది చిన్న మధ్యతరగతి వర్గాలకు సేవ చేయడం అట్లాంటిది ఉంటుంది కాబట్టి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా కొంతమందికి ఏంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, కాకపోతే పంచాయతీరాజ్కి సంబంధించిన పోస్టులు లేవు మనకి. సో ఇట్లా మనం చూసుకుంటే కనుక మీరు ఫస్ట్ ఆప్షను డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వచ్చు, సెకండ్ ఆప్షన్ మున్సిపల్ కమిషనరు, థర్డ్ ఆప్షన్ సబ్ రిజిస్ట్రార్, ఫోర్త్ ఆప్షన్ వచ్చి మీరు ఎక్సైజ్ ఎస్ఐకి ఇవ్వచ్చు, నెక్స్ట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్,
అట్లా మీరు చూస్ చేసుకోండి. అంటే మీ అభిరుచిని బట్టి ఉంటుంది జనరల్గా. బట్ స్టిల్ ఏంటంటే నేను ఒక చిన్న గైడెన్స్ ఇద్దామనే ఉద్దేశం అంతే. సో ఫ్రెండ్స్, ఇంకా నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. చాలా లెంతీగా అయిపోయింది. మీకు ఉపయోగపడుతుందనే నేను అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. మీకు ఇటువంటి మంచి మంచి వీడియోస్ని అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.